టీటీడీఓ శ్యామలారావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పేర్లు ఇస్తే ఆ 150లోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది. దాని ప్రకారం చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నామో పైన తిరుమలలో ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం కట్టాలి. పర్మిషన్స్ అయితే తీసుకుంటారు మన ప్లానింగ్ వింగ్ నుంచి, అంటే చీఫ్ ఇంజనీర్ గారు వాటిని అన్నింటినీ అప్రూవ్ చేస్తారు గైడ్లైన్స్ ప్రకారం. తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నామ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే పద్ధతి లేదు. దానివల్ల ఏంటంటే అసలే ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేకపోవడం ఒకటి, దాని మీద ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే వ్యవస్థ లేదు. ఒకసారి ఆక్షన్లో డబ్బులు కట్టేసిన తర్వాత ఎంత కట్టుకున్నాడు, ఎంత ఆక్యుపై చేశాడు, ఏం చేశాడు అనేది చివరిదాకా చూసుకునే పరిస్థితి లేదు. ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ధార్మిక సంస్థలు, మఠాలు ఇలాంటివి కూడా మనం లీజుకి ఇస్తున్నాం ల్యాండ్. ఆ ల్యాండ్ లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం, అవి కూడా జరుగుతుంది. మనకి చివరిదాకా కూడా అది వాడు ఎవరు చూసుకోవట్లా. 2000 స్క్వేర్ మీటర్ కట్టేవాడు 4000 స్క్వేర్ మీటర్లు కట్టేసి చివరిలో వచ్చి ఈ 2000 మీటర్లు నాకు స్క్వేర్ మీటర్లు నాకు రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తున్నాయి. అవన్నీ రాకూడదు కదా. మనము ఇంత మంచి దివ్యక్షేత్రాన్ని మనము అభివృద్ధి చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది వ్యవస్థ ఉండాలి. అవన్నీ చూసుకోవాలి. అవి లేవు కాబట్టి, అలాంటివి లేవు అనేది మీకు తెలిసిందే. ఎందుకంటే మీరు బోర్డు రిజల్యూషన్ కూడా చూశారు. ఒక మఠం యొక్క భూమి కూడా స్వాధీనం చేసుకోవాలనేది ఒక రిజల్యూషన్ కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నామ్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు, లేకపోతే భూములు ఎంక్రోచ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా టాలరేట్ చేయడం జరగదు. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నామ్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం. సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు.